ఎవ్రీవన్, ఈరోజు మరో మంచి రెసిపీతో వచ్చేసాను. అదే బ్రేక్ఫాస్ట్ రెసిపీ. సో మన బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లో భాగంగా సాటర్డే సండే వస్తే ఫ్రీగా ఉన్న టైంలో మనం ప్రిఫర్ చేసే బ్రేక్ఫాస్ట్ పూరి. ఆ పూరి చేతికి ఆయిల్ అంటుతూ తిన్న తర్వాత చాలా ఫుల్గా అనిపిస్తుంది కదా. అలా ఉండకుండా ఆయిల్ లేకుండా చాలా స్మూత్గా పొంగేలాగా లైట్గా ఉండే పూరి రెసిపీని ఒకసారి చూసేద్దాం. దానికోసం నేను పిండి తయారు చేసుకున్నాను. పిండి నేను యాక్చువల్లీ నైటే తయారు చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే కొంచెం సాఫ్ట్గా ఉండాలని. మీరు ఒక 1 hour బిఫోర్ రెడీ చేసుకుని ఉన్నా సరిపోతుంది. దాంట్లో ముందు సాల్ట్, వాటర్ వేసి మంచిగా బాగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కలుపుతున్నాం అన్న టైంలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఆరనిస్తే చక్కగా అది సెట్ అవుతుంది. తర్వాత మనం కర్రీ రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో కర్రీ తయారు చేసుకోవడం కోసం నేను ఆలూని ఒక మంచి మీడియం సైజులో ఉన్న ఆలూని ఒక 6 పార్ట్స్గా చేసుకున్నాను. దాంతోపాటు క్యారెట్, వాటిని చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇంకా మనకి ఏమన్నా బఠానీ కానీ బీన్స్ కానీ అలా ఏమున్నా కూడా వాటిని కూడా బాయిల్ చేసేసుకోండి. దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని ఒక 3-4 విజిల్స్ వస్తే మనకు మంచిగా బాయిల్ అవుతూ ఉంటుంది. విజిల్స్ మీరు చెక్ చేసుకుంటూ ఉండండి, ఎన్ని విజిల్స్కి బాయిల్ అవుతుంది, డిపెండ్స్ ఆన్ ప్రెజర్. సో బాయిల్ అయిన తర్వాత మనకి ఈ రకంగా కనిపిస్తుంది. సో ఉడికిందా లేదా అని చెప్పేసి ఇలా చెక్ చేసుకోండి. ఆ తర్వాత మనం వెజిటేబుల్స్లోకి వెళ్ళిపోదాం. సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలాగే నిలువుగా కట్ చేసిన ఆనియన్స్ని ఇలా పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసేయండి. ఏదైతే చేసుకుంటున్నామో దాంట్లో ఇది నేను 4 మెంబర్స్కి సరిపడేలాగా కర్రీ ప్రిపరేషన్ చూపిస్తున్నానండి. దానికోసం పొటాటో, క్యారెట్ కానీ అవన్నీ ఎంతెంత వేసుకోవాలో ఆల్రెడీ చూసాం కదా. ఆ తర్వాత ఈ ఒక 1 or 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో పోపు దినుసులు అన్నీ వేసుకొని ఎండుమిర్చి, ఆ తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత కరివేపాకు వేయండి. ఈ కరివేపాకు ఇది కొంచెం మంచిగా చిటపటలాడిచ్చేసిన మంచిగా ఇదంతా బాగా పోపు ఇదంతా బాగా వేగాలండి. ఇదంతా వేగిన తర్వాత మనం దాంట్లోకి మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఏటవాలుగా కట్ చేసుకోండి. మనం ఇది ప్యూర్గా మనం మిర్చితోనే కారం తీసుకొస్తున్నాం కాబట్టి ఎటువంటి కారం లేకుండా ఎంత మిర్చి అయితే మీకు కారం సరిపోతుంది అనుకుంటున్నారో అన్ని మిరపకాయలు దాంట్లో కట్ చేసి దీంట్లో ఇలా బాగా వేయించండి. ఆ తర్వాత ఏటవాలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా ఇలా యాక్చువల్లీ ఇది బేసిక్గా ఈ పూరీ కర్రీ మొత్తం ఆనియన్స్ రెసిపీ ఉంటుంది కాబట్టి కొంచెం ఆనియన్స్ ఎక్కువే పడతాయి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక మీకు సరిపడే ఉప్పు అండ్ పసుపు, ఈ రెండు, ఎందుకంటే ఈ పచ్చిమిర్చి ఆనియన్స్ కొంచెం మంచిగా మగ్గుతాయి కాబట్టి ఉప్పు పసుపు దాంట్లో వేసేసి బాగా వాటికి పట్టేలాగా ఇలా తిప్పేసుకోండి. ఇలా బాగా తిప్పేసిన తర్వాత ఈ రకంగా వచ్చిన తర్వాత మీరు ఎంత కన్సిస్టెన్సీ కావాలనుకుంటున్నారో అంత కన్సిస్టెన్సీ వాటర్ తీసుకోండి. అది 1 గ్లాస్ కానీ 2 గ్లాసులు కానీ ఎంత కన్సిస్టెన్సీలో మీరు అది కావాలనుకుంటున్నారో అంత వాటర్, ఒక 2-3 గ్లాసులు అట్లాగా, లేదా 1 గ్లాస్తోనే, లేదా అంతే చేద్దాం అనుకుంటే అట్లాగైనా. సో ఇది కొంచెం మనకి జ్యూసీగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను ఒక 3 గ్లాసెస్ వరకు వాటర్ పోసాను. ఈ వాటర్ పోసేసి పక్కన శనగపిండి కలిపి పెట్టుకుంటున్నాను. ఉండలు లేకుండా ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసేసుకొని దాన్ని బాగా ఉండలు లేకుండా కలిపి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇది మరుగుతూ ఉంటుంది. మరుగుతున్న టైంలో మనకి ఇక ఈ పొటాటో, బంగాళదుంప, క్యారెట్ వీటిని మనం పీల్ చేసి పెట్టుకుని ఉన్నాం కదా, ఆ పీసెస్ వేసేసి కొంచెం గ్రేవీ కోసం బాగా నలిపేసి బంగాళదుంప వేసామంటే ఆ గ్రేవీ అదంతా దానికి పట్టేసి బాగుంటుంది. ఇప్పుడు మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో శనగపిండి దాన్ని కూడా దాంట్లో ఇంకా ఆల్మోస్ట్ ఉడికిపోయింది, తెరలుగా పొంగిన తర్వాత ఈ టైంలో మనం ఈ శనగపిండి పోసేసుకుంటాం. ఇంకా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చిన తర్వాత దీన్ని ఇలా తిప్పేసుకొని ఇంకొంచెం సేపు ఉడికించుకున్నాము. మొత్తం దానికి పట్టాలి ఈ కర్రీ కానీ ఇదంతా శనగపిండి అదంతా దానికి పట్టేసి పచ్చివాసన పోయి మంచిగా ఉడికేంత వరకు వాటిని తిప్పుతూ ఉన్నాం. ఇది ఆల్మోస్ట్ ఇంకొక 5 minutes ఉంటుందండి. శనగపిండి పోసిన తర్వాత కొంతమంది ఫైనల్ స్టేజ్ దగ్గర దించేసుకునే ముందు కూడా పోసుకుంటారు. ఒక 5 minutes ముందు మనం శనగపిండి వేసేసుకొని ఈ రకంగా పెట్టుకున్నాము. ఇప్పుడు పూరీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం.
సో పూరీ కోసం మనం ఒక మంచి కడాయి పెట్టుకోండి, కొంచెం లోతున్న కడాయి పెట్టుకుంటే కొంచెం నూనె మంచిగా పట్టి పూరి పొంగడానికి కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి కొంచెం లోతున్న కడాయి పెట్టుకోండి. కడాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ పోసుకొని నేనైతే ఇప్పుడు వేరుశనగ నూనె వాడానండి. ఇక్కడ మీరు ఏదైనా నూనె వాడుకోండి, రైస్ బ్రాన్ కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఏదైనా వాడండి. అది ఎక్కువ నూనె పీల్చవు. సో మనం చేసుకునే దాని ప్రాసెస్ బేస్ చేసుకొని ఉంటుంది. సో నేను ఇలా ఫుల్గా ఆయిల్ పోసేసుకున్న తర్వాత దాన్ని బాగా వేడి చేసుకున్నాను. ఆయిల్ని ఈ రకంగా మంచిగా బాగా వేడవ్వాలి. ఎంత హై ఫ్లేమ్లో పెట్టుకుని ఎంత బాగా వేడి చేసుకుంటే పూరీలు అంత పొంగుద్ది. సో ఎట్ ద సేమ్ టైం మనం కొంచెం ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి. మనం ఆయిల్ దగ్గర నుంచి వాడుతున్నాం కాబట్టి ఆయిల్ మీద పడకుండా చేసుకునే జాగ్రత్తలు చూసుకొని జాగ్రత్తగా పూరీ వేయించుకోవాలి. సో ఎప్పుడైతే ఆయిల్ బాగా వేడెక్కిందో ఆ టైంలో పూరీ వేసేసి ఈ రకంగా మనం అటు ఇటు గెరెట్తో తిప్పుతూ మనకు ఆ పూరీ పొంగుతుంది. అండ్ దీనికి పూరీ చేసే విధానం కూడా ఉంటుందండి. మనకి కొంచెం పూరీ ఏ సైజులో అయితే కావాలనుకుంటున్నామో ఆ సైజులో పూరీని చేసుకొని కొంచెం మీడియం సైజులో చేసుకొని మధ్య భాగం కొంచెం మందంగా, చుట్టూ కొంచెం పలుచగా అలా కొంచెం మందంగా పూరీలు చేసుకుంటే మనకు అవి పొంగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మంచిగా వస్తాయి. కొంతమంది పలుచగా చేసేసుకొని పూరీలు రాలేదు, అప్పడాలలాగా వచ్చినాయని బాధపడుతూ ఉంటారు. సో దానికోసమే పూరీలని కొంచెం మందంగా చేసుకుంటూ ఉంటే మనకి నీట్గా వస్తాయి. ఈ రకంగా నేను చూపించినట్టు మరి ఎక్కువ మార్చొద్దండి. ఒక సైడ్ మంచిగా ఇలా కాలనీ అంటే తెలుస్తుంది, ఎక్కువ మాడినా మళ్ళీ టేస్ట్ వేరేలాగా వస్తుంది. సో ఈ రకంగా వచ్చినప్పుడు మన పూరీలు దించేసుకుంటే మనకంతా సెట్ అయిపోతుంది. సో ఫైనల్గా చూశారు కదా, ఇలా మనకి పూరీలు మంచిగా ఇలా సర్వ్ చేసేసుకొని వేడివేడిగా అప్పటికప్పుడు తింటే చాలా బాగుంటుందండి. కొంచెం టైం పట్టినా కూడా మెత్తగానే ఉంటాయి, కానీ ఆ టేస్ట్ రావు. సో వేడివేడిగా ఎప్పుడైనా పూరీలను తింటేనే వాటి టేస్ట్ మనకు అలా ఉంటుంది. సో ఇలా చేసుకుంటే మీరు 2 పూరీలు తినేవాళ్ళు కాస్త 5-6 పూరీలు ఈజీగా లాగిచ్చేస్తారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చుకోండి. అలాగే ఇంకేమన్నా రెసిపీస్ చేయాలన్నా కానీ, ఏమన్నా ప్రసాదాలు చేయాలన్నా, ఎటువంటి రెసిపీస్ అయినా కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వాటిని చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు ఇలాంటి మరిన్ని వీడియోలు మీ దగ్గరికి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మేము ఏ వీడియోస్ అయితే పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. సో చాలా సపోర్ట్ చేస్తున్నారు, చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ మీకు మరింత కావాలి. థ్యాంక్ యూ.